హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్. అండ్ ఈరోజు నవరాత్రుల్లో 4వ రోజు ప్రసాదంగా పరమాన్నాన్ని అయితే నేను చేశానన్నమాట. సో ఇది పర్ఫెక్ట్ కొలతలతో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీనికోసం ఒక చిన్న గ్లాస్ బియ్యాన్ని తీసుకున్నానండి. నేను రేషన్ బియ్యం మీకు అవైలబుల్గా ఉంది అంటే అదే తీసుకోండి. ట్రస్ట్ మీ అండి, రేషన్ బియ్యం పరమాన్నానికి చాలా బాగుంటుంది. సో ఈ బియ్యాన్ని ఒక 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని కనీసం ఒక 1 అవర్ నానబెట్టుకుంటే పాలల్లో అన్నం అనేది బాగా ఉడుకుతుంది. ఇలా కొన్ని వాటర్ వేసుకొని బియ్యాన్ని ఒక 1 అవర్ నానబెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక గ్లాస్కి 6 గ్లాసులు అంటే 4 గ్లాసుల పాలు, 2 గ్లాసుల నీళ్లు చొప్పున తీసుకున్నాను. ఇది ఎక్కువ అయినా కూడా మనకి పరమాన్నం అనేది కొంచెం లోతుగా కాకుండా 6 గ్లాసులు పర్ఫెక్ట్గా సరిపోతాయండి. 6 గ్లాసుల పాలు తీసుకొని కొంచెం ఆ పాలు మరిగిన తర్వాత ఇలా ఒక మరుగు వచ్చిన వెంటనే మనం నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళని తీసేసి బియ్యాన్ని మాత్రం యాడ్ చేసుకోవాలి. బియ్యం యాడ్ చేసిన తర్వాత మరుగుతూ ఉన్నప్పుడు ఒక 5 నిమిషాలకు ఒకసారి గరిటెతో కలుపుతూ ఉండండి, లేదంటే కింద అడుగంటిపోతుంది. సో ఇలా మనం మెతుకు పట్టుకుంటే హార్డ్నెస్ అనేది తగలకూడదండి. ఇంకా కొంచెం బియ్యం హార్డ్గానే ఉన్నాయి కాబట్టి ఇంకా మగ్గించుకోండి దగ్గరగా. మెతుకు పట్టుకుంటే మనకి సాఫ్ట్గా అయిపోవాలన్నమాట. ఎందుకంటే బెల్లం వేసుకుంటే ఇంకా రైస్ హార్డ్గా అయిపోతుంది. ఇలా అన్నం మగ్గుతున్నప్పుడే ఒక 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకొని కలుపుకోండి. ఈ మధ్యలో మరుగుతున్నప్పుడు కొంచెం 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నాకు నెయ్యి అయిపోతే నేను అప్పటికప్పుడు మీగడతో నెయ్యి చేసుకున్నాను అనమాట. సో దాన్ని వేసుకున్నాను. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి మధ్యలో వేసుకుంటే దాని టేస్ట్ అనేది మొత్తం ఉడికేటప్పుడు చాలా బాగుంటుందండి. 1 టేబుల్ స్పూన్ ముందుగానే వేసుకోండి. ఇప్పుడు మనం మెతుకుని నొక్కి చూస్తే చాలా సాఫ్ట్గా అయిపోయింది. సో ఈ స్టేజ్లో మనం బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ బెల్లం యాడ్ చేసుకునే ముందు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక గ్లాస్కి 1 గ్లాస్ బెల్లాన్ని వేసుకోవాలి. ఇప్పుడు అది వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకుంటే ఆ వేడిగా ఆ బెల్లం అనేది కరిగిపోతుంది. స్టవ్ ఆన్ చేసుకుంటే ఇంకా హార్డ్గా అయిపోతుంది. సో మూత పెట్టుకొని ఇప్పుడు కడాయి తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, ఇక్కడ మీరు నెయ్యి ఎంతైనా వేసుకోవచ్చండి, కానీ ఒక గ్లాస్కి అలా 3 స్పూన్స్ ఆఫ్ నెయ్యి అనేది సరిపోతుంది. సో 2 టేబుల్ స్పూన్ నెయ్యి ఇలా వేడి చేసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు, అది లైట్ గోల్డెన్, మీరు వీలైతే ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. లేదు అంటే అది మాడిపోతే టేస్ట్ అంతా మారిపోతుందండి. అది కొంచెం లైట్ గోల్డెన్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ కూడా వేసుకున్నాను. మీరు ఇక్కడ కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు, ఇంకా బాదం లాంటివి. కానీ ఓవర్ డ్రై ఫ్రూట్స్ కూడా మనకి టేస్ట్ అనేది తెలియకుండా చేస్తాయి. అవి వేగిన తర్వాత ఇందాక మనం చేసుకున్న పరమాన్నంలో వేసుకోండి. ఇక్కడ బెల్లం కూడా ఆల్మోస్ట్ కరిగిపోయి ఉంటుందండి. ఒకసారి బాగా కలుపుకుంటే మనకి పరమాన్నం అనేది రెడీ అయిపోయిందండి. వీలైతే ఇలా వేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టుకోవచ్చు. అండ్ సక్సెస్ఫుల్గా 4వ రోజు ప్రసాదంగా అమ్మవారికి పరమాన్నం అయితే చేయగలిగాము. అండ్ ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.